హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఎస్ఎస్సిజిఎల్కి సంబంధించిన ఒక ఇంగ్లీష్ బుక్ గురించి రివ్యూ చెప్తాను. ఎందుకంటే అందరూ చాలామంది ఈ బుక్ని ప్రమోట్ చేస్తున్నారు, కానీ ఇట్ డజంట్ హ్యావ్ దాట్ మచ్. అంటే ఇది మనకు అంత ఉపయోగపడే బుక్ అయితే ఏం కాదు. ఇది ఇంగ్లీష్ ఫర్ ఎస్ఎస్సి అని చెప్పి లెర్న్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఒక బుక్ ఉంది. సో ఈ బుక్ ఎందుకు మనకి సరిపోదు అని అంటున్నాను అంటే, ఈ బుక్ మొత్తం హిందీలో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కాంప్రహెన్షన్. సో ఈ డిస్క్రిప్షన్స్ కానీ సరే పోనీ ఈ ఇంటర్ఫేస్ అనేది హిందీలో ఇచ్చారు. పోనీ ఏమైనా చదివింది ఏమైనా, పోనీ మనం చేసిన మిస్టేక్స్ ఏమైనా వీళ్ళు క్రాస్ చెక్ చేసుకుందామా అంటే కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది కదా. చూడండి, మీరే చూడండి, మొత్తం హిందీ ఇంగ్లీష్లో ఉంది. ఇది ఇంగ్లీష్ బుక్ అన్నప్పుడు కంప్లీట్ ఇంగ్లీష్ బుక్లో ఇస్తే యూజర్కి ఉపయోగం ఉంటుంది, కానీ ఇంగ్లీషు సగం ఇంగ్లీషు సగం హిందీ, అది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా హిందీలో ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ప్యాసేజ్ ఆన్సర్స్ కూడా ఇది వాళ్ళు ఇచ్చిన ప్యాసేజెస్కి ఆన్సర్స్. ఈ ఆన్సర్స్ కూడా వీళ్ళు హిందీలోనే ఎక్స్ప్లెయిన్ చేశారు. హిందీలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు నాకు హిందీ రాదు, నేను ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా, కానీ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అందరూ ఈ బుక్ ఆర్ నీతు మేడం బుక్ని సజెస్ట్ చేస్తున్నారు. ఈ బుక్ బాగుంది అంటున్నారు కదా అని చెప్పి తీసాను. నాకు హిందీ రాదు, పోనీ హిందీలో ఇచ్చారు, పోనీ ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, ఇదే కాన్సెప్ట్. హిందీ ఇంగ్లీష్ కలిపిచ్చారు. సో కాంటెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ప్రిపరేషన్కి అయితే కాంటెంట్ చాలా ఎక్కువ ఉంది. నేనే చెప్తున్నాను కదా, చాలా ఎక్కువ కాంటెంట్ ఉంది. టైర్ 1 టైర్ 2 రెండు కలిపిచ్చారు ఇందులో. కానీ హిందీ రాని వాళ్ళకి బుక్ ఫిట్ అవ్వదు. సో మీరే డిసైడ్ అయ్యి తీసుకోండి. నేను ఈ యూట్యూబ్లో వీడియోస్ షార్ట్స్ చూసి నేను ఫూల్ అయ్యాను. సో మీరైనా జాగ్రత్త పడతారని చెప్పి చెప్తున్నా, అంతే.